వెల్కమ్ టు కిరణ్ టీవీ. కొన్నిదల శివశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్ చేశారు అనిల్ రావుపూడి దర్శకత్వంలో. అది ఏ లెవెల్లో ఉందంటే ఆ సినిమా దర్శకుడు అనిల్ రావుపూడి ఒక్కొక్క బిట్టు రిలీజ్ చేసే క్రమంలో చిరంజీవి గారి స్టప్పులు చూస్తూ ఉంటే వెనకటి చిరంజీవి గారు గుర్తొస్తున్నారు. మళ్ళీ 35-40 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి నేటి యువతరం వేసే స్టప్పులు ఆయన వేస్తున్నాడంటే 7 పదుల వయసులో మామూలు విషయం కాదు. కొన్నిదల శివశంకర వరప్రసాద్ వారం క్రితం ఈ పాట కొద్దిగా వదిలారు. అప్పటి నుంచి యూట్యూబ్లో ట్రెండింగ్ ఉంది. లాస్ట్ 3 days ఫుల్ సాంగ్ వదిలేతలకి యూట్యూబ్లో నేటికి కూడా నెంబర్ 1గా ఉందంటే మరి ఏం చెప్పాలా? ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వీక్షకులు ఈ పాట గురించి, మన శంకర వరప్రసాద్ గురించి ఎప్పుడు వస్తుందా సంక్రాంతి అని ఎదురు చూస్తున్నారంటే చిరంజీవి గారికి ఏ విధంగా మనం అప్రిషియేట్ చేయాలి? చాలామంది అయిపోయింది అనుకున్నారు రాజకీయాలు, తర్వాత సినిమాలు, మళ్ళా వచ్చారు. ఆయన స్థానం ఆయనదే. 4.5 దశాబ్దాల మకటో లేని మహారాజుగా వెలుగొందుతున్న కొన్నిదల శివశంకర వరప్రసాద్ని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు? కట్ చేస్తే ఒకసారి ఆ పాట ఒక్కసారి మళ్ళా చూద్దాం. ప్రతి లైన్లో అర్థం వండర్ఫుల్. ఈ మధ్యకాలంలో ఇంత చక్కని ఆహ్లాదం పండించే సినిమా అనిల్ రావుపూడి అంటే సక్సెస్ చిరునామా. డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాడు. దాన్ని ఒక్కసారిగా మనం చిరంజీవి గారి స్టెప్స్, ఆనాటి ఆ సినిమాలు జగదగ వీరుడు అతిరఘు సుందరి కావచ్చు, ఖైదీ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, రుద్రవీణ కావచ్చు, ఆపద్బాంధుడు కావచ్చు, ఆనాటి తరం నుంచి ఈనాటి వరకు ఆయన స్టెప్పులే అందరికీ కూడా ఆదర్శం. ప్రభుదేవకైనా స్టాలిన్కైనా వాళ్ళు ఈ రోజున ఆ స్థానానికి ఎదిగారంటే వాళ్ళని ఐడెంటిఫై చేసింది చిరంజీవి గారే. ఇప్పటికీ కూడా 7 పదుల వయసులో ఆయన స్టెప్పులు చూస్తూ ఉంటే ఒకసారిగా అంటే వాళ్ళ కూతురు సుష్మిత కొన్నిదెల, తర్వాత సాహు గారిపాటి కలిసి నిర్మిస్తున్న చిత్రం అనిల్ రావుపూడి సక్సెస్ చిరునామా. మరి ఇంతవరకు మనం చూసాం వాల్తేరు వీరయ్యలో బాబీ ఎలా అయితే ఎంటర్టైన్మెంట్ అతనిలో నవరసాలు పండించాడు, అంతకు మించి అన్నట్టుగా ఈ సినిమా మన శంకర వరప్రసాద్ సంక్రాంతికి రాబోతుంది. వారం నుంచి ట్రెండింగ్లో ఉందంటే లాస్ట్ 3 days నుంచి కూడా నెంబర్ 1 ఉందంటే యూట్యూబ్లో. మరి నేటి తరం చిరంజీవి గారిని ఏ విధంగా చూసుకోవాలి? నేటి తరం హీరోలందరికీ ఇన్స్పిరేషనే. అదేవిధంగా ఆయన వన్నె తగ్గలేదు అనేది దానికి ఆయన డ్రెస్సులు చూడండి, ఆయన హెయిర్ స్టైల్ చూడండి, ఆయన ఆహభావాలు చూడండి, నయనతారను చూడండి తన పక్కన ఏ విధంగా. అంటే దీనికి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇంతవరకు కూడా చిరంజీవి గారి జీవితంలో ఎవరు చూపించిన కోణంలో అనిల్ రావుపూడి చూపిస్తున్నాడు. సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అన్న ఫీల్ కలుగుతుంది. ప్రతి బిట్లో, ప్రతి కదలికలో, ప్రతి స్టెప్లో చూస్తే కనుక చిరంజీవి గారిని ఆయన అభిమానులే కాకుండా ఆయన ఆరాధించే అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. మరి ఏ విధంగా చూడాలా? సోషల్ మీడియాలో కొంతమంది చిరంజీవి ఏముందని అని చెప్పి విమర్శించేవాళ్ళు కావచ్చు, పవన్ విమర్శించేవాళ్ళు కావచ్చు. 4.5 దశాబ్దాలుగా మకుటలేని మహారాజులాగా విరాజులు ఆయన వారసత్వ సంపదగా సినిమా పరిశ్రమలో రాలా. కష్ట విలువ తెలుసుకున్నాడు. చార్టెడ్ అకౌంట్గా చెన్నైలో చదువుకున్న వెళ్ళిన వ్యక్తి సినిమా మీద ఉన్న మక్కువతో సినిమా రంగంలో రాణిస్తూ ఎవరి సపోర్ట్ లేకుండా ఈ రోజున 4 దశాబ్దాలుగా ఆయన సీటు, ఆయన స్థానం. అదేవిధంగా మెగాస్టార్ గారిని విమర్శించే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన్ని విమర్శించే కొంది ఆయన ప్రతిరోజు ఆయన గ్రాఫ్ పెరుగుతుంది తప్పితే ఆయన ఎక్కడ తగ్గదు. ఆయన మిగతా హీరోలో ఈ దేశంలో ఎవరు లేని విధంగా సుభిక్షితమైన సైన్యాన్ని తయారు చేశాడు. సేవా కార్యక్రమం అలవాటు చేశారు. లక్షలాది మందిని తన బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం అందించి ప్రాణాలు కాపాడుతున్నాడు. వేలాది మందికి ఐ డొనేట్ చేసి కంటి చూపును ప్రసాదిస్తున్నారు. కరోనా టైంలో 6 మాసాల పాటు 24 క్రాఫ్ట్స్ నిత్యావసర వస్తువులు అందించి వాళ్ళని కాపాడాడు. వాళ్ళకి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇచ్చారు, ఆక్సిజన్ అందించారు. ఇంకేం చేయాలి ఇంకెంతకంటే? ఆయనకు ఒక భారతరత్న ఒకటే ఆయనకు మిగిలింది. అది కూడా రేపు మాపు డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే నటులు అందరూ ఉన్నారు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటారు. దుబాయ్లో, సింగపూర్లో, మలేషియాలో విలాసవంతమైన భవనాలు కట్టుకుంటారు. కానీ ఈ గట్టకి ఏదో చేయాలన్న తపన. ఎందుకంటే మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరిని చేతులు పైకెత్తాడంటే ఈ దేశానికి వీళ్ళు కావాలి అనే నినాదంతో ఆయన ఎత్తాడు. కాబట్టి ఆ విలువ, వాళ్ళ యొక్క ఇది స్టేజ్ తెలియక కొంతమంది విమర్శించే వాళ్ళు ఇకనైనా విమర్శలు మానుకోవాలా. చిరంజీవి ఏంటి? అది చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారమే. కాబట్టి ఆయన ఎప్పుడు విమర్శించే వ్యక్తి కాదు. 10 మంది
బాగుండాలని కోరుకునే వ్యక్తి. కాబట్టి ఈ రోజున ఎవరిని విమర్శించినా వాళ్ళ పాపాన వాళ్ళు పోయారు తప్పితే ఆయన స్థానం పదిలం. వారం రోజుల నుంచి ట్రెండింగ్లో ఈ పాట ఉందంటే ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని 3 days క్రితం చేస్తే ఇప్పుడు #1 యూట్యూబ్లో ఉందంటే ఏం చెప్తారు విమర్శనవాదులు? దీనికి ఒకసారి సమాధానం చేసుకోండి, చెప్పండి, ఆత్మపరిశీలన చేసుకోండి. మీరేంటి, చిరంజీవి ఏంటి అనేది. కాబట్టి విమర్శించే ముందు అటు ఇటుగా ఆలోచించి విమర్శించండి. విమర్శన సహేతుకంగా ఉండాలి తప్పితే ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉండకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కిరణ్ టీవీ ఎప్పుడూ చెప్తుంది చిరంజీవి గొప్పతనం ఏంటి, పవన్ కళ్యాణ్ ఎదుగుదల ఏంటి, ఆయన ఏ విధంగా ఎదిగాడు అనేది మనందరికీ తెలిసిన అంశమే. కాబట్టి ఈ సినిమా మనశంకర వరప్రసాద్ ఇంతకుముందు కనీ విని ఎరుగిన రీతిలో చిరంజీవి గారిని ఈ సినిమాలో చూడబోతున్నాం, అలరించబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న ఉత్సుకతతో ఎదురు చూస్తా ఉన్నారు.